హాయ్ గైస్, వెల్కమ్ టు మహి వ్లాగ్స్. ఎగ్ గ్లాస్ వెనీలా కేక్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి ఈరోజు చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి ఒక హాఫ్ కప్ పెరుగు, ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్. ఇది వచ్చి షుగర్ పౌడర్ నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకుందండి. ఇది ఒక హాఫ్ కప్ అయితే సరిపోద్ది. ఒక 2 స్పూన్స్ వెనీలా ఎసెన్స్, 2 స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులోనే ఒక హాఫ్ కప్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్ మన పెరుగు ఎంత తీసుకున్నామో ఆయిల్ కూడా అంతే తీసుకోవాలన్నా. ఇది అన్నీ వేసుకొని ఈ కంటెస్టెంట్ వచ్చేదాకా మిక్స్ చేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూను కేక్ బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఒక కప్ మైదా పిండి కూడా వేసుకొని దీని బేటర్తో ఈ విధంగా వండలు కట్టకుండా వన్ సైడ్ నుంచి కొన్ని పాలు అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకూడదు, అలాగని తిక్కగా కలిపేయకూడదు. ఈ కంటెస్టెంట్ వచ్చేటట్టుగా కలుపుకుంటే సరిపోద్దండి. ఇలా కలుపుకొని మనం ఒక కుక్కర్లో ఆ కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా రాసుకొని మనం ముందుగా కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అదే ఆ కుక్కర్లోకి తీసేసుకుందాం. ఈ ఐటెం కుక్కర్లోకి తీసుకున్నాక ఒక 2 టైమ్స్ డిప్ చేయాలండి. డిప్ చేస్తే దాంట్లో ఉన్న బుడగలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా పేలిపోయి మన కేక్ అన్నది పర్ఫెక్ట్గా స్పాంజీలాగా వస్తుంది. ఇది ఇలా మూత పెట్టుకొని దాని మీద విజిల్ అన్నది రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆ పాన్ని వేడవనివ్వాలి. బాగా హీట్ అయినాక స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మనం ముందుగా ఏదైతే కుక్కర్ పెట్టుకున్నా కుక్కర్ని దాని మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టుకోవాలి. దీని టైమింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా 40 మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. 40 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా కేక్ అన్నది అవుతుంది. బాగా చల్లారినాక ఇలాంటి బ్లేడ్ తోటి సైడ్స్ ఎలా కట్ చేసుకొని దానిపైన ప్లేట్ పెట్టి ఇలా 2 టైమ్స్ డిప్ చేసామంటే ఆ కేక్ అన్నది మన కిందకి కూడా వస్తుంది. ఇది చూసారు కదా ఈ విధంగా స్పాంజీగా ఎలాగొచ్చిందో. ఇది బాగా చల్లారినాకే మనం డిప్ చేయాలండి, హీట్ మీద అన్నది డిప్ చేయకూడదు. ఈ ప్లేట్స్ అన్నీ నేను మీషోలో అన్నది బుక్ చేశాను. మనకి కరెక్ట్ ప్రైస్కి తగిన ప్రైస్కే బాగున్నాయి, అన్నీ బాగానే వచ్చినాయి. ఇప్పుడు మన కేక్ వచ్చేసి ఇలా 2 లేయర్స్గా కట్ చేసుకొని మనం ఫస్ట్ విప్డ్ క్రీమ్ అన్నది మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చేశాను, ఒకసారి నా వీడియోస్లో చూడొచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ ఇలాగ మనం ఏదైతే ప్లేట్లో పెట్టుకుంటున్నామో ఆ ప్లేట్ మీద వేసుకొని షుగర్ సిరప్, ఇది కూడా నేను తయారు చేసి మీకు వీడియో పెట్టాను. నేను ఈ షుగర్ సిరప్ని దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక స్పూను క్రీమ్, మనం ఇప్పుడు క్రీమ్ అన్నది వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా సాఫ్ట్ ప్లేట్ తోటి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ నేను ప్లేట్ అయితే పెట్టుకున్నానండి. మీకు ప్లేట్ బదులు కేక్ షీట్స్ కావాలంటే మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే అందులో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రీమ్ ఇలా రాసుకున్నాక దాని మీద కాజు డెకరేట్ చేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ కూడా వేసుకొని క్రీమ్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేటట్టుగాని చేసుకొని ఇప్పుడు ఇది వచ్చి చాక్లెట్ అండి, డైరీ మిల్క్ చాక్లెట్. అండ్ ఇది వచ్చి కాజు పౌడర్ సైడ్స్ అంతా కొట్టుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకొని చాక్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా తీసుకోవాలి. ఇది కూడా నేను మీషో షీట్లోనే వచ్చిందండి. నాకు ఇదంతా సెట్ అంతా వచ్చేసి 400 పడింది. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బుక్ చేసుకోవచ్చు. చూసారు కదా మన వెనీలా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. పిల్లలకి ఎంతో ఇష్టంగా, చాలా ఇష్టంగా తింటారు. బయట ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు. అందుకే మన ఇంట్లోనే మన హ్యాండ్స్తో ఓన్గా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళ హెల్త్కి మంచిది అండ్ మనం కూడా హ్యాపీ. అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.